రెండు బొటన వేళ్ళు ఆన్చే ఉంచాలి, ఆనిచ్చి ఉంచాలి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే మీరు చదివింది మొత్తం బాగా గుర్తుంటుంది. మీకు ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు పాస్ అవ్వాలి అన్నా, మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్నా, స్కోర్ చేయాలి అన్నా మీకు చదివిందంతా, స్కూల్లో నేర్చుకుందంతా గుర్తుండాలి కదా. గుర్తుంటేనే కదా మనం రాయగలుగుతాం. సో అలా మనం బాగా గుర్తుండాలి అంటే మనం ఇలా కళ్ళు మూసుకొని రోజు ఒక పావు గంట సేపు మనం 10 to 15 minutes పాటు అలా ధ్యానం చేస్తూ ఉంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం, మీ బ్రెయిన్ పవర్ అనేది చాలా యాక్టివేట్ అవుతుంది. ఇలా రెండు చేతులు, అన్ని వేళ్ళని చేతులని మనం కలపడం వల్ల మన నరాలన్నీ, చేతిలో నరాలన్నీ ఉంటాయి, నరాలు అని ఉంటాయి. సో ఆ నాడులు మొత్తం, నాడీ వ్యవస్థ అంతా యాక్టివేట్ అవుతుంది. నాడీ వ్యవస్థ బాగా ఎప్పుడైతే అన్నీ యాక్టివేట్ అవుతాయో ఆ చేతి వేళ్ళని అన్నీ కలపడం వల్ల, కలిపి పెట్టడం వల్ల లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని బ్రెయిన్లో రెండు ఉంటాయి. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. సో రైట్ బ్రెయిన్ అనేది లాజికల్గా పనిచేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఎమోషనల్గా పనిచేస్తుంది. సో ఈ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఇలా వేళ్ళని మొత్తాన్ని కలిపి ఉంచడం వల్ల లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు యాక్టివేట్ అయ్యి మీకు దానికి అలా మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కదా. మీరు చేసినా చేయకపోయినా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అవుతూ ఉంటుంది. సో దాని మీద ఫోకస్ చేయడం వల్ల మీకు ఆక్సిజన్ సప్లై ఎక్కువ అవుతుంది అండ్ మీ కాన్సన్ట్రేషన్ పవర్ కూడా ఎక్కువ అవుతుంది. సో అలా మీ ఆక్సిజన్ సప్లై అండ్ కాన్సన్ట్రేషన్ పవర్ ఎక్కువగా అవడం వల్ల మీరు ఏ పని మీదైనా బాగా ఫోకస్ చేయగలుగుతారు. అదే దీన్ని వదిలేశారనుకోండి, మీ ఫోకస్ అనేది తగ్గిపోతుంది. ఫోకస్గా ఉన్నామంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో బాగా చదివింది మీరు స్కూల్లో చదివింది బాగా గుర్తుపెట్టుకోవడానికి, ఆ గుర్తుపెట్టుకున్నది రాయడానికి, మీరు ఏదైనా పని కరెక్ట్గా డిసిషన్ తీసుకోవడానికి, మీ మైండ్ రిలాక్స్ అవ్వడానికి, మీ థాట్స్ అండ్ ఎమోషన్స్ తగ్గడానికి, మీ మానసిక ప్రశాంతత కలగడానికి, అన్నిటికీ ఈ ధ్యానం అనేది చాలా హెల్ప్ అవుద్ది. మంచి నిద్ర కూడా వస్తుంది. రాత్రిపూటకు ఒక పావు గంట 20 నిమిషాలు ఇలా చేస్తే మన ప్రాణవాయువు అనేది బాగా ఎక్కువగా వెళ్ళి మన బ్రెయిన్కి, మన ఫోకస్ కూడా, థాట్స్ అండ్ ఎమోషన్స్ అన్నీ బాగా తగ్గిపోవడం వల్ల మన నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోతారు. అలా నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల బ్రెయిన్లో థాట్స్ అన్నీ తిరగడం అన్నీ ఆగిపోయి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో నిద్రపోయినప్పుడు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. మునులు, ఋషులు, శివుడే ఇప్పుడు ఇక్కడ మన గుళ్ళో ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, శివుడు ఉన్నాడు. ఈ ధ్యానాన్ని కనిపెట్టింది శివుడు. ఈ శివుడు ధ్యానాన్ని కనిపెట్టి అదే పరంపర అందరికీ అలవాటు చేశారు. సో మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ధ్యానం చేశారు. ఎంతో ధ్యానం చేసి ఆ తపోశక్తి పొందడం వల్ల ఆయన కాలజ్ఞానాన్ని చెప్పే స్థితికి వెళ్ళారు. సో ఆ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మునులు, ఋషులు కొన్ని సంవత్సరాల పాటు నిద్రాహారాలు మానేసి ఓన్లీ ధ్యానంలో ఉంటూ మైండ్ని రిలాక్స్ చేస్తూ వాళ్ళు తపోశక్తిని బాగా పెంచుకొని కాలజ్ఞానం చెప్పగలిగే శక్తికి వెళ్ళగలుగుతారు. ఇంకొక 20 seconds చెప్తాను. సో 20 seconds చేస్తే మీరు ఇప్పుడు ఎంతసేపు చేశారో చేసిన తర్వాత అడుగుతా. 1 2 3 చేతులు రెండు ఫింగర్స్ అన్నీ ఆనుకొని ఉండాలి. 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20. మీరు కళ్ళు తెరవద్దు. ఇలా ఉండడం వల్ల మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా మనం ఆజ్ఞా చక్రం అని కరెక్ట్గా మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటాం తెలుసా? ఎక్కడ పెట్టుకుంటాం బొట్టు? కరెక్ట్గా తలకి, ముక్కు కంటే పైన, తల కంటే కింద, కరెక్ట్గా ఐబ్రోస్ మధ్యలో పెడతాం. ఎందుకో తెలుసా ఐబ్రోస్ మధ్యలో పెట్టేది? ఎందుకంటే అక్కడ ఆజ్ఞా చక్రం అని